అసలు ఇలాంటి సినిమా నా షారుఖ్ ఖాన్ గారు ఆపాలని ట్రై చేసింది. ఈ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ గారు చాలా పెద్ద పొరపాటు చేశారు అనుకోవాలి. అసలు సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని అడగండి, సినిమా రిజల్ట్ ఎలా ఉందంటే ఒక చిన్న దెబ్బ తగిలితే అది చినిగి చాటంతే, దాని తర్వాత చాపంతే, చెరువు అంత అయిపోయింది భయ్య సలార్ మూవీ అయితే. అంత బాగుంది. అసలు ఆ ఫైట్ కానివ్వండి, ఆ ఎలివేషన్ కానివ్వండి, అసలుకి ఒక్క మాటలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే మూవీ లేదు భయ్య. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమా అంత రేంజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్, ప్రభాస్ అన్న యాక్టింగ్ కావచ్చు, ప్రభాస్ అన్న ఫైట్ కావచ్చు, అసలు ఆ కట్అవుట్కి ఆ ఫైట్లో నిలబడి ఉంటే భయ్య అసలు ఆ ఫైట్కే అందం వచ్చేసింది అనుకోండి. ఈ మూవీకి వచ్చేసి దాదాపుగా 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు, కానీ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. 300 నుంచి 350 కోట్లు కూడా కొంతమంది అంటున్నారు. నేను గూగుల్ సెర్చ్ చేసి చూసాను, 300 కోట్లు అని వచ్చింది. అయితే ఇందులో మెయిన్ గా 5 ఫైట్లు అయితే ఉంటాయి భయ్య. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క అరాచకమైన చెప్పాలి. అసలు 5 ఫైట్లలో ఏ ఫైట్ ఒక్క రాంగ్ స్టెప్ వేసుకోకుండా ప్రతి ఒక్క ఫైట్ ని చాలా బాగా ఎలివేషన్ గా తీసేశారు. అయితే ఎక్కడైనా సినిమా అనగా దాదాపుగా ఫస్ట్ నుంచి సెకండ్ వరకు, సెకండ్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా బ్యాలెన్స్ చేస్తుంటారు కదా, అంటే మైనస్ ఎక్కడ ప్లస్ ఎక్కడ అనేది. ఈ మూవీని ఎక్కడ మైనస్ చేయకుండా ఫుల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చారు భయ్య. అంటే మామూలుగా చెప్పాలంటే మూవీ 2 గంటల 52 నిమిషాలు ఉంది భయ్య. కాకపోతే మూవీ వేయడంలో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వేశారు, అదొకటి నాకు ఇబ్బంది అనిపించింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర మాత్రం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అనిపించింది భయ్య. ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే దోస్త్ గురించి అయితే చాలా బాగా అయితే వివరించారు. అండ్ దోస్త్ గురించి చూపించడంలో చాలా బాగా చూపించారు. లాస్ట్ లో అయితే 1:20 నిమిషాలు భయ్య. అసలు ఆ కూర్చొని సినిమా చూస్తూ ఉంటే సినిమా చూసినట్టు అస్సలు లేదు. మనం కూడా అందులో ఒక భాగమే ఉన్నామేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది. లాస్ట్ లో 1:20 నిమిషాలు. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కాస్త అటు ఇటుగా నడిపించినా కూడా అది కూడా బోర్. కాకపోతే ఆ ఇంటర్వెల్ అనేది అయిపోయిన తర్వాత సినిమా ఉంటది భయ్య, మామూలుగా అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సాంగ్ అయితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాకపోతే ఈ సినిమా సాంగ్ ఆ రేంజ్ లో అయితే వెళ్ళలేదు, కానీ పర్వాలేదు అనుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాటర్ వస్తే ఇది బీభత్సమే అని చెప్పాలి. ప్రభాస్ అన్న గారి గురించి చెప్పాలంటే అసలు పీక్స్ కి వెళ్ళిపోతాయి, అసలు మాటలు రాలేవు భయ్య. బీభత్సము సృష్టికర్త. అసలు ప్రభాస్ అన్న యాక్టింగ్ కావచ్చు, ప్రభాస్ అన్న చేసే ఫైట్లు కావచ్చు, అసలు ఆ కట్అవుట్ కి బ్లడ్ వేసుకొని అట్లా మీదడిపోవడం ఎలా ఉందంటే అసలు ఒక మాటలో చెప్పలేంది భయ్య అది. అసలు ఆ మూవీని థియేటర్లో చూడగానే అసలు కళ్ళు బెదిరిపోతాయి, అంతే అంత బాగుంటుంది ఎలివేషన్ అయితే. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే జగపతి బాబు గారి గురించి చెప్పాలంటే అసలు మామూలుగా యాక్ట్ చేయలేదు ఆయన. ఆ క్యారెక్టర్ తో పాటు చాలా మంది మిగతా రోల్ కూడా చింపి ఆరబెట్టేశారు భయ్య. అసలు సినిమాకి పార్ట్ 1 అనే మ్యాటర్, అసలు పార్ట్ 2 ఇంకెలా ఉండబోతుందో అసలు గూగుల్ వచ్చేస్తాయి. అసలు పార్ట్ 1 చూడడానికే ఎంతో భయంకరంగా బీభత్సంగా అసలు ఎలివేషన్ అసలు మాటలు చెప్పలేంది భయ్య. ఈ సినిమాని అయితే చిన్న పెద్ద ముసలి మొత్తుగా అందరు వెళ్ళి చూడొచ్చు. అసలు ఎమోషనల్ కి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా. అసలు మాటలు చెప్పాలంటే డాంకీ మూవీ. అసలు దీనికి అసలు షారుఖ్ ఖాన్ గారు అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు షారుఖ్ ఖాన్ గారి ప్రాబ్లం ఏంటి అనేది ఇంతవరకు చాలా మందికి అయితే అర్థం కాకుండా. చాలా థియేటర్లు అయితే మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా లేవని చెప్పడం ఒకటి, షారుఖ్ గారే డైరెక్ట్ గా ఫోన్ చేసి థియేటర్లను క్యాన్సిల్ చేయించడం కానీ ఇవన్నీ చాలా అయితే జరిగాయి. కాకపోతే డంకీ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధమే లేదు భయ్య. డంకీ మూవీ చూస్తే దాదాపుగా ఒక సీరియల్ కి 70% దగ్గరలో ఉంటుంది. కాకపోతే ఈ సలార్ మూవీ అంటే పక్క కమర్షియల్. అసలు ఈ యొక్క మూవీ 5 మూవీ కమర్షియల్ ని వేసి గ్రైండ్ లో ఉంటే తర్వాత బయట తీసి ఎలా ఉంటుందో అలా ఉంటది భయ్య ఈ సినిమా. అసలు KGF 1, KGF 2 ఆ హీరో వేరు, ఆ స్టోరీ వేరు. ఈ సలార్ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా పూర్తిగా వేరు భయ్య. దానికి దీనికి సంబంధమే లేదు. కాకపోతే ప్రశాంత్ దీంట్లో డైరెక్టర్ గా ఉన్నాడు కాబట్టి అలాంటి సన్నివేశాలు కొన్ని దీంట్లో ఉండొచ్చు కదా అనుకుంటారు. కాకపోతే ఇది 100% రాంగ్. ఈ మూవీనే. KGF 1, KGF 2 అదే దానికి దీనికే భయ్య. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీకి ట్రోలింగ్ అయితే అస్సలు కుదరదు భయ్య. ఈ మూవీని ట్రోల్ ఎవరు చేయలేరు. ఒకవేళ ట్రోల్ చేసినా కూడా వెతుక్కోవాలి. అసలు బియ్యంలో రాళ్ళు ఎత్తుకుంటాం కదా, అలా వెతుక్కోవాలి. అసలు పెద్ద ఛానల్ ఉండేది ట్రోల్ చేయడానికి, బాగా చేస్తామని కాదు, చెయ్యకుండా ఉండలేము అని చెప్పడానికి. సో ఈ డైలాగ్ ప్రభాస్ గారి డైలాగ్ తో మిక్స్ ఉండగా అలా చెప్పేసాను అంతే. పెద్ద గోడలు కట్టేదే భయపడడానికి, ఎవరైనా వెళ్తారని కాదు, ఎవరైనా బయటోడు వస్తాడని ఉంటుంది డైలాగ్. దాన్ని సీక్రెట్ గా చెప్పింది. మీకు బాగలేకపోతే వదిలేయండి. అండ్ మీలో ప్రభాస్ ఫ్యాన్ ఎవరైనా ఉంటే లైక్ బటన్ ని దంచి పడింది భయ్య. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ చాలా బాగుంది. ఇంకా సూపర్ డూపర్ హిట్, సునామీ కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. అసలు ఈ మూవీ చూడడానికి ఒక అదృష్టం ఉండాలి. KGF 2 అంతా పక్కన పెట్టండి భయ్య. ఆ KGF కి దీనికి అసలు సంబంధమే లేదు. KGF సలారే
అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కలిసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.